పేరు పూజ, నేను నీట్ కి ప్రిపేర్ అయ్యాను. మా డాడీ పేరు లోకేష్ రాథోడ్. మేము ఆ రోజు ఆ కలెక్టర్ ఇన్సిడెంట్ అంటున్నారు, కానీ ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది, అసలు జరిగినా కలెక్టర్ సార్ ఒప్పుకున్నారు మమ్మల్ని కొట్టలేరు అని. అయినా కొట్టిరు అని రేవంత్ రెడ్డి సార్ ఏమో కేసులు పెడుతున్నారు సార్. 150 కేసులు పెడితే నైట్ 150కి వచ్చి నైట్ 130కి వచ్చిరు సార్. నైట్ 132కి వచ్చి లైట్ ఆఫ్ చేసారు, అన్ని ఆఫ్ చేసేసారు. మేము భయపడలేము సార్, మేము ఉన్నాం కదా సార్. ఆఫ్టర్నూన్ గొడవ జరిగింది, ఆఫ్టర్నూన్ రావచ్చు కదా సార్. వాళ్ళు ఆఫ్టర్నూన్ రాకుండా నైట్ 130కి, అది కూడా పోలీస్ వాళ్ళు తాగి ఎందుకు రావాలి, డ్యూటీలో ఉన్నప్పుడు తాగి రావద్దు కదా సార్. వాళ్ళు మొత్తం స్మెల్ వస్తుంది సార్, చూసాం కదా సార్. మళ్ళీ అమ్మాయిలని ముట్టుకోవాలని చోట ముట్టుకుంటూ భయపెడుతూ ఉంటే ఎవరు భయపడమా సార్? మేము ఆడవాళ్ళము చేసిరు సార్, అలా చేసిరు. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని తీసుకువెళ్ళారు, ఎవరైతే స్టూడెంట్స్ ని కూడా ఇచ్చిపెట్టకుండా తీసుకువెళ్ళారు. తర్వాత నెక్స్ట్ డే మీడియా వాళ్ళు వచ్చింది సార్. ఆ గొడవల్లో ఏం జరిగింది అంతా అడిగారు. మీడియా వాళ్ళేమో ఏమేమో పెడుతురు సార్. మేము భూమి ఎందుకు ఇవ్వాలి సార్? ఓకే, రేవంత్ రెడ్డి సార్ కి ఇంటెన్షన్ ఉండొచ్చు, వరల్డ్ లో అందరికి మందులు మెడిసిన్స్ అన్ని దొరుకుతాయి. మేము కూడా మనుషులమే కదా సార్, మేము మిడిల్ క్లాస్ సార్. అసలు చిన్నప్పటి నుంచి మేము ఎంత కష్టపడుతున్నాం, సడన్ గా ఈ స్టేజ్ కి వచ్చినాం సార్. ఈ స్టేజ్ ని కూడా నాశనం చేస్తామంటే మేము ఏడుకోవాలి. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ ఏరియాలో ఇక్కడ ఉండేటువంటి ప్రజలందరికీ మీలాంటి చదువుకున్న అమ్మాయిలకు అబ్బాయిలందరూ కూడా అభివృద్ధి చేద్దాము, వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని. అందరు స్టూడెంట్ కి ఫార్మా కంపెనీలోనే జాబ్ చేద్దామని ఏమైనా రూల్ ఉందా? అందరు ఫార్మా కంపెనీ మీద డిపెండ్ అయి ఉన్నారా? లేదు కదా సార్. అందరం ఏదో ఒకటి చదువుకుంటూనే ఉన్నాం కదా. బీటెక్ వాళ్ళు ఎంత మంది ఉన్నారు? చాలా మంది. అసలు ఒక్క ఈ ఫార్మా కంపెనీ మీద ఎవరు ఆధారపడి ఉండలేదు సార్. ఆ ఫార్మా కంపెనీ మీద ఎవరు మేము చేద్దామని అసలు స్టూడెంట్ మాకు నాలెడ్జ్ లేదా సార్? మాకు ఇక్కడ జాబ్లు ఇయ్యరా? వీళ్ళే ఇస్తారా సార్? ఏమన్నా లేదు కదా. మేమైతే ఆ ఫార్మా కంపెనీ ఇయ్యము. అందరికి హెల్ప్ అంటారు సార్. ఇక్కడంతా పండవంట. ఏం పండవంట? నిన్న రేవంత్ రెడ్డి సార్ లీవ్ లో మాట్లాడుతున్నారు. అవును కదా సార్, మీరు చూస్తారు కదా సార్. అదే ఏం పండని చోట్ల ఒక్కొక్క పల్లెలో 6-7 మెంబర్స్ ఉంటాము. వాళ్ళకి ఎక్కడన్నా భూములు ఇస్తామంటారు సార్. మేము మనుషులం కాదా సార్? మేము కూడా ఈడి వరకు వచ్చినాం కదా. మా చిన్న ఫ్యామిలీ అని మమ్మల్ని నాశనం చేసేసి పంపిస్తే మేము ఏడుకోవాలి. రేవంత్ రెడ్డి సార్ ఆ రోజు ఓకే సార్, కలెక్టర్ గవర్నమెంట్ అధికారి కదా సార్. మరి ఆ సార్ వెనకాల సెక్యూరిటీ రాకుండా తిరుపతి రెడ్డి సార్ ఎవరు? ఆ రోజు ఉన్నారా తిరుపతి రెడ్డి గారు? లేరు. నెక్స్ట్ డే మేము అందరినీ భయపెట్టి పంపించేసి 50-60 కార్స్ 3-4 బస్సెస్ సెక్యూరిటీ సార్ వాళ్ళకి. ఎందుకు సార్ వాళ్ళకి? తిరుపతి రెడ్డి సార్ వార్డ్ నెంబర్ కూడా కాదు కదా సార్. తిరుపతి రెడ్డి సార్ వార్డ్ నెంబర్ కూడా కానప్పుడు తిరుపతి రెడ్డి సార్ వెనకాల ఇంత సెక్యూరిటీ ఎందుకు? గవర్నమెంట్ అధికారి కదా, తన వెంట లేనిదే ఈ తిరుపతి రెడ్డి సార్ వెనకాల ఎందుకు? మళ్ళీ ఆ సార్ ఎందుకు వచ్చి వార్నింగ్ ఇవ్వాలి? వచ్చి